హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. టైం వచ్చేసి 9:10 అవుతుంది. ఆన్లైన్ అయితే చేసి పెట్టినాను. ప్రైవేట్ బుకింగ్స్ అయితే ఇప్పటివరకు ఏం రాలేవు. ఇక ప్రైవేట్ వచ్చినా ఆన్లైన్ బుకింగ్స్ వచ్చినా ఏమొచ్చినా నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ కాండి, చూపిస్తాను. ఇప్పుడు అది బ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్. ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా యాతో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్ బాయ్ కాదు, వీడియోలో కంటిన్యూ కాండి. టైం 10:30 అవుతుంది. ఇప్పుడే బుకింగ్ పడ్డది. బాలాపూర్ క్రాస్ రోడ్కి, చంద్రనగర్ కాలనీ, రసూల్పుర. పికప్ దగ్గరనే ఉంటుండొచ్చు, 1/2 కిలోమీటర్ ఉంది పికప్. చలో లోడ్ చేసుకుందాం. చాలా మనం వచ్చేసినాము లోడింగ్ పాయింట్ దగ్గరికి. పోయి బండి లోడ్ చేసుకుందాం, నడవండి. లోడింగ్కి అయితే పెట్టిన బండి ట్రిప్ స్టార్ట్ చేద్దాం. ట్రిప్ స్టార్ట్ చేసిన. డ్రాప్ లొకేషన్ వచ్చేసి చూపెట్టు 18 కిలోమీటర్లు ఉన్నది. చలో 4 బండలు ఉన్నాయంట, లోడ్ చేసుకుందాం. ఇది మన మెట్రల్. వేస్తే ఒక మూలకే వస్తుంది కానీ ఇక 4 ఉన్నాయి కదా అని పొడుగులు వేసేసుకున్నా. చాలా మళ్ళీ ఒకసారి చూడండి ట్యాంక్ బాండ్. చాదర్ ఘాట్ వరకు అయితే వచ్చినాను. ఇంకా 8.5 కిలోమీటర్స్ ఉన్నది. ముందట పోతుండే ఒక యాక్టివాలో ఇండికేటర్ వేసుకొని ఆయనని ఫాలో చేయాలంట. ప్రస్తుతానికి ఇది ఓవైసీ హాస్పిటల్ క్రాస్ కాగానే లెఫ్ట్ మడతాం కదా, రోడ్ అన్నట్టు. ఇది రోడ్డు పేరు వచ్చి సుబేదార్ మల్లారెడ్డి మార్గ్ అంట. ఇక ఆయన ఫాలో చేస్తున్నాను. ఇంకో 2 కిలోమీటర్స్ చూపెడుతుంది ఈ మ్యాప్ ప్రకారము. ఇక ఆయన కొంచెం లొకేషన్ అటు ఇటు ఉంది అంటున్నాడు. ఇక ఎంత ఉందో తెలియదు. మల్టీ పాయింట్ అయితే యాడ్ చేయించేసినాను. ఇక ఎక్స్ట్రా వస్తుందో లేదో దేవునికి ఎరక. ఇదైతే వెహికల్ అన్లోడ్ కాలేదు, ముందే క్లోజ్ చేయమన్నాడు. ఎందుకంటే రిటర్న్ కూడా వెళ్ళాలంట. ఏమేమో చెప్తున్నాడు. క్లోజ్ అయితే చేస్తున్నా నేను. క్లోజ్ చేసి ఆఫ్లైన్ చేసేస్తాను. ఇక ఏమంటారో చూద్దాం. ఇంత మనకు వచ్చిన అమౌంట్ ఆఫ్లైన్ అయితే చేసేసిన. రిటర్న్ మూమెంట్ ప్రైవేట్లో పోతా, అంతనే అమౌంట్ తీసుకొని 900 పే చేసిండు మొత్తంలా. కొంచెం దింపిపించిండు, వేయించిండు కదా. 800 ఉంటే 900 పే చేసిండు. అన్న రిటర్న్ పోవాలి అది ఇది అన్నాడు, కానీ యాక్సెప్ట్ అయిపోయింది మెట్రోల్. అయితే 900 పేమెంట్ చేసిండు. మనం తీసుకొని ఆన్లైన్ చేసేసినాను. ఏమైనా బుకింగ్ పడితే చూద్దాం. ఇక ఇదేంటి రాంగ్ గల్లీ తీసుకున్నానా, డెడ్ ఎండ్ చూపెడుతుంది. చలో ఏమైనా బుకింగ్ పడితే చూపెడతాను. మెయిన్ రోడ్ దిక్క అయితే పోయి ఉంటాను. ఇక్కడ బుకింగ్స్ ఏం వస్తలేవు. పోతున్నా ఇక లోపల సిటీ దిక్కు పోతున్నా. దీని నుంచి ఏమైనా బుకింగ్ పడితే బాగుంటుంది. అన్ని చోట్లకి ఇట్లా రిటర్న్ ఎంటీ పోతే ఎట్లా? చూద్దాం ఇంకా కొంచెం ముందు పోయి. ఇక్కడ మన నెక్లెస్ రోడ్ దగ్గర బుద్ధ భవన్ దగ్గర బండ ఆపి కూర్చుంటే బుకింగ్ వచ్చింది ఒకటి. సరే చూపిస్తా. ఇది మినిస్టర్ రోడ్ నుంచి గుడ్లపోచంపల్లికి ఉన్న నెక్లెస్ రోడ్ దగ్గరనే. పికప్ చూద్దాం. 1/2 కిలోమీటర్ ఉంది పికప్. నడవండి పోదాం.
పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము, పక్కనే ఉండే. ఇటు పోతే రాణిగంజ్, మనం ఇటు పోవాలి మినిస్టర్ రోడ్ దిక్కు. చలో వచ్చేసినాము, లోడ్ చేసుకుందాం వెహికల్. చలో లోడింగ్కి అయితే పెట్టినా. డ్రాప్ డిస్టెన్స్ ఎంత ఉందో చూద్దాం. ట్వంటీ 21 కిలోమీటర్స్ ఉన్నది. ఎట్లకని బోయంపల్లి నుంచి తీసుకుపోతుంది. చలో లోడింగ్ అయితే చేసుకుందాం. ఏవే స్టాండ్స్ అవి ఉంటాయి. ఇది మన లోడు. చిన్న స్టాండ్ ఒకటి వేసారు. చలో 5 నిమిషాలు ఉండమన్నాడు, బిల్లు తెచ్చిస్తాడంట, తర్వాత బయలుదేరదాం. ఇక్కడ సింధి కాలనీలా ముందట లెమన్ టీ అమ్ముతారు హోటల్లో. టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇక్కడ నాకు చాలా ఇష్టం, కాకపోతే పార్కింగ్ ఉండదు అన్నట్టు. ఇక్కడ ఇదేమో ఇరానీ చాయ్ మంచిగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళ దగ్గరనేమో లెమన్ టీ మంచిగా ఉంటుంది, కాకపోతే పార్కింగే ఇబ్బంది. పార్కింగ్ ఉండదు చాలా, అందుకే ఆడ ఆగలేకపోతుంది. ఆడ నుంచి అయితే ఎంటీ రావాల్సి వచ్చింది. మన బాలాపూర్ క్రాస్ రోడ్ దగ్గరకు పోయినాం కదా. ఇప్పుడు ఇటు గుడ్లపోచంపల్లి సైడ్ పోతున్నా. ఈడ పరిస్థితి ఏందేందో చూడాలి. ఇక్కడ నుంచి ఏమైనా వస్తుందా, లేకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఎంటీ రావాల్సి వస్తుందో ఏం పడదు చూద్దాం. అక్కడ పోయినాకైతే ఇదైతే కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఈ బుకింగ్. కొంపల్లి వరకైతే వచ్చినాము. దూలపల్లి చౌరస్తా. ఈ ఫ్లైఓవర్ కూడా కావచ్చింది కదా. ఇంకా టైం పడుతుంది మంచిగానే. ఈ ఫ్లైఓవర్ అయిపోతే ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి. సీదా పైన నుంచి అవతలకి వెళ్ళిపోవచ్చు. ఇంకో 7 కిలోమీటర్లు ఉన్నది. మన గుడ్లపోచంపల్లి నుంచి పోతే అయోధ్య క్రాస్ రోడ్ ఉంది కదా, అది దాటంగానే పక్కకు పెడుతున్నది. అక్కడ ఉన్నది డ్రాప్ పాయింట్. అయోధ్య క్రాస్ రోడ్ వరకు అయితే వచ్చినాము. ఈ నుంచి 1 కిలోమీటర్ చూపెడుతుంది. లెఫ్ట్ తీసుకోమంటుంది చౌరస్తాను. ముందడికి పోయి రైట్ కొడితే అయిపోతుంది. అక్కడ మొత్తంలో వచ్చేసినాం డ్రాప్ పాయింట్కి. ఇది ఆడ పెట్టిన స్టాండ్. పెట్టిన అంటే అలా దింపుకున్నారు. ఈ ట్రిప్ ఇక్కడికి క్లోజ్. ఆ బుకింగ్ అయితే అయిపోయింది. పక్కకు వచ్చి వెయిట్ చేస్తున్నా. ఏమే ఆ ముందట స్టేట్ పోతే అయోధ్య క్రాస్ రోడ్ వస్తుంది. ఇక్కడైతే ఆగి చూద్దాము టైం ఎంత అవుతుందంటే 4 అవుతుంది ఎగ్జాక్ట్. 4:30, 5 వరకు వెయిట్ చేద్దాము. రాకపోతే ఏం చేయలేము. ఇక వాళ్ళకి వస్తుంది. వస్తే ఇంకేమైనా ఎన్నైనా ఎడికైనా వచ్చినా తీసుకొని వెళ్ళిపోదాం. చూద్దాం వెయిట్ చేసి. మనకు బుకింగ్ వచ్చింది. కరెక్ట్ 23 నిమిషాలు ఆగినాం ఇక్కడ బుకింగ్ కోసం. ఈ నుంచి మన ఎక్కడికి అంటే చంపాపేట్, సరోవర్ నగర్ చంపాపేట్కి వచ్చింది. 1232 రూపీస్ చూపెడుతున్నది. పికప్ ఎంత ఉందో డిస్టెన్స్ చూద్దాం. 2.2 కిలోమీటర్స్ ఉన్నది పికప్. పోదాం నడవండి. అయోధ్య క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ కొడితే వస్తుందంట. 2 తాడ్లు ఉన్నాయి అని అంటున్నాడు. ఏం తాడ్లేమో చూద్దాం.
చాలా వచ్చేసినాము పికప్ పాయింట్కి. వెహికల్ని లోడ్ చేసేసుకుందాం. ఆ గేట్ కాదంట, అది రెండో గేట్ అంట. ఫస్ట్ గేట్కి పోమ్మంటున్నాడు. ఇది చాలా పెద్దగా ఉన్నది లోపల మొత్తం గేటెడ్ కమ్యూనిటీ. ఎల్లో కలర్ది కనిపిస్తుంది ఆర్చ్. కమాన్ అందులో పోవాలేమో. లేదు అది పార్క్. ఈడ ఉన్నది గేట్. ఓకే, ఇళ్ళకైనా కూడా బయటికి వెళ్తున్నా. ఇది కాదంట. లొకేషన్లు ఒక్కొక్కరు సతాన్స్తారు. ఈ పక్క నుంచి ఇక్కడ రోడ్ ఉన్నది. ఇప్పుడు ఇళ్ళకి పోతున్నా. ఇదేనా కరెక్టో కాదో తెలియదు. ఇది 3వ లొకేషన్ వస్తున్నది. నేను చల్ ఇది కరెక్ట్ అయితే పికప్ చేసుకుందాం, రాంగ్ అయితే మళ్ళీ చెప్తా. ఫైనల్లీ ఇక్కడికి వచ్చినాము. ఇగో ఇది కరెక్ట్ అంట. వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం ఈసారి. మన బండి లోడ్ అయిపోయింది. ఇదే తాడ్లు ఉన్నాయి. ఇది జూల కడతారు కదా, ఆ తాడ్లు ఇవి. చాలా ఇంకా 2 నిమిషాలు ఆగమన్నాడు. ఎందుకేమో చూద్దాం. నేను ట్రిప్ స్టార్ట్ చేసేదే మర్చిపోయినా. డ్రాప్ డిస్టెన్స్ వచ్చేసి 40 కిలోమీటర్ల. 1200కి 40 కిలోమీటర్లు కరెక్ట్. ఫోటో రోడ్కి ఇంత ఇస్తాడు. ఇక ఇంకో 2 సంచులు వేసిండు అన్నట్టు. ఇది టోటల్ లోడింగ్. ఇప్పుడే వెళ్ళిన గుడ్లపోచంపల్లి నుండి ఇక్కడ జాము, ఇక్కడ జాము, ఇక్కడ పైన బ్రిడ్జ్ కింద నుంచి ఎక్కడికి వాళ్ళ ఇటుకి వాళ్ళ టోటల్ జామ్ ఉన్నది. ఇటు ఎంతసేపటికి బయట పడతామో కొడతాం. కొడుకులు చూడు ఏం చేస్తున్నారు. మంది ఎక్కువ ఈ రోడ్ల మీద. రోడ్డు మీద కుస్తీ కొట్లాడుతున్నారు. మొత్తంలో ట్రాఫిక్లకి బయట పడ్డా. ఇంకో 28 కిలోమీటర్స్ ఉన్నది. గంటన్నర చూపెడుతున్నది. 5:30 అవుతుంది కరెక్ట్. అంటే 6:30 7 కల్లా ఏరుకోవాలన్నట్టు నేను. ఒకవేళ కరెక్ట్ టైం మీద పోతే. తారనాక ఫ్లైఓవర్ మీదకి అయితే వచ్చినాము. ట్రాఫిక్ చూసుకుంటా 13 కిలోమీటర్స్ ఉన్నది. ఇంకా ½ అవర్ టైం చూపెడుతున్నది. ఇక ఈవినింగ్ టైం కదా, 6:10 అవుతున్నది. ట్రాఫిక్ అయితే ఎటు పోయినా కలుగుతుంది ఈ టైంలో. ట్రాఫిక్ ఏం చేయలేము, మళ్ళీకైనా పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసినాము. ఇంకేంటి 2.5 కిలోమీటర్ చూపెడుతుంది. ఇది ఎల్బీ నగర్ అండర్ పాస్. ఎల్బీ నగర్ అండర్ పాస్ క్రాస్ కాగానే యూటర్న్ తీసుకుంటే అక్కడనే ఉంటుంది సైట్ అని చెప్పిండు. చలో మెట్రోలో అయితే ఇచ్చేద్దాం. ఇది సీదా డ్రాప్ పాయింట్ దగ్గర పోదాం. ఇక ఇది మన అన్లోడింగ్ పాయింట్. మెట్రోలు అన్లోడ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. చాలా క్యాష్ కలెక్ట్ అయిపోయింది. 1250 వేసిండు అన్నట్టు. నవరాత్రుల కోసం, దసరా కోసం దుర్గామాతలో ఈ లైన్ మొత్తం అట్టే ఉన్నాం. మన గణేశులను కూర్చోబెట్టినట్టు చాలా మంది దుర్గామాతను కూడా కూర్చోబెడతారు. ఈ లైన్ మొత్తం ఈ నుంచి ఆడ వరకు దుర్గామాత మూర్తులే ఉన్నాయి. ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది.
టైం అయితే 7:40. ఇంటికైతే వచ్చేసినాను. వీళ్ళ అర్నింగ్స్ ఏంటంటే 2400 2400 అర్నింగ్స్ అయినాయి. 100 కిలోమీటర్ తిరిగింది బండి. ఆ 400 డీజిల్కి అనుకోండి, ఓ 2000 ఇవాళ మనం సంపాదించింది అన్నట్టు. ఇవాళ వీడియోలో ఇంతే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుంటా నెక్స్ట్ వీడియోలో. బాయ్.